తెలుగు మాట్లాడే నా బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్. మరో కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ వెస్ట్ టెర్మినల్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక రైలు ప్రయాణం అయితే చేయబోతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికంటే రాజమండ్రి నుంచి ఎర్నాకుళం అంటే కొచ్చి కేరళలో ఉంది. రాజమండ్రి అంటే ఎక్కడో తెలుసు కదా, మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నా మరొకసారి. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 18567 విశాఖపట్నం కొల్లం వీక్లీ ఎక్స్ప్రెస్ లో. పదండి మనం అయితే టెర్మినల్ లోపలికి వెళ్ళిపోదాం. అదేనండి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ప్రస్తుతం టైం ఎంత అయిందో కూడా చూపిస్తా. ప్రస్తుతం టైం వచ్చి 10:22 అయితే అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే నా ట్రైన్ 10:30 అయితే రాజమండ్రి స్టేషన్కి రావాలి. ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే వేయలేదు, చూద్దాం. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది, ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండర్ రెనోవేషన్ పని జరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 వాటిలోకే మన ట్రైన్ అయితే వస్తుంది 100% పక్కా. ఈరోజు సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా క్యాన్సిల్డ్. మన ట్రైన్ నెంబర్ వేసారు 18567 కొల్లం ఎక్స్ప్రెస్. 10:28 అరైవల్. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు. పదండి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కే వెళ్ళిపోదాం. 2కే వస్తుంది నాకు తెలిసి 100%. ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కోరమండల్ అయితే ఉంది. మనం ఎలా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం అలా అయితే బయలుదేరిపోతుంది కోరమండల్ ఎక్స్ప్రెస్. బై కోరమండల్. ఏంటిది రంగు రుచి చెక్కదనం వేరులో ఉంది. కోచ్ గట్టిగానే ప్లాన్ చేసింది ఏదో ఎస్సీఆర్ మన దగ్గర. రాజమండ్రి స్టేషన్ నుంచి మీరు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నారంటే ఒక 10 నిమిషాలు ముందు రమ్మనమనే చెప్తాను, ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్లో పనులు జరుగుతున్నాయి కదా. ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3కే వస్తున్నాయి అనమాట, ఏది టువర్డ్స్ విజయవాడ వెళ్ళేవి. సో ప్లాట్ఫామ్ అది దాటాలి కదా, దాని గురించి కొంచెం త్వరగా అయితే రండి. కోచ్ పొజిషన్స్ అయితే ఇచ్చారనమాట మన ట్రైన్కి. ట్రైన్ నెంబర్ ఇంకొకసారి చెప్తున్నాను 18567. నా కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. నేను చేయించింది సెకండ్ ఏసీ రిజర్వేషన్ అనమాట. తత్కాల్లో తీసుకున్నాను ఈ టికెట్. రాజమండ్రి నుంచి ఎర్నాకుళం వరకు నాకు తత్కాల్ టికెట్ ఎంత పడిందంటే సెకండ్ ఏసీది 2670 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే పడింది. విశాఖపట్నం కొల్లం వీక్లీ స్పెషల్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. వీక్లీ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్, బెజవాడ లోకో షెడ్ది. ఇదిగోండి బోర్డ్, విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్. గైస్ మన ట్రైన్కి థర్డ్ ఏసీ కోచెస్, ఎకానమీ కోచ్ ఒకటి, సెకండ్ ఏసీ కోచెస్, అలాగే స్లీపర్ క్లాస్ కోచెస్తో పాటు జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. నా కోచ్ నెంబర్ A1. పదండి A1 ఎక్కేద్దాం. ఏంటిది భారత్ గౌరవ్ పెట్టా, ఏదో బ్రాండింగ్ పెట్టి వచ్చింది. ఏం బ్రాండింగ్ ఇది? సౌరాష్ట్ర తమిళ సంఘం. వడక్కం సోమనాథ్. 7 థర్డ్ ఏసీ కోచ్లు, 1 ఎకానమీ క్లాస్ కోచ్, 2 సెకండ్ ఏసీ కోచెస్, 6 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయన్నమాట ఈ ట్రైన్కి. M1 తర్వాత A1. లోయర్ బెర్త్ వచ్చింది ఈసారి కూడా, తత్కాల్లో కూడా. ఇంకా వాళ్ళు డిఫాల్ట్గా నాకు లోయర్ బెర్త్ ఇచ్చేస్తున్నారు అనుకోండి. కోచ్ లోపల మెయింటెనెన్స్ అంతా బాగుంది. మన బెడ్ రోల్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:10 అయితే అయ్యింది. 10:30 మన ట్రైన్ అయితే అఫీషియల్గా రాజమండ్రి నుంచి బయలుదేరాలి. ప్రస్తుతం 40 నిమిషాలు లేట్లు అయితే ఉన్నట్టు తెలిసిపోయిందిగా మనకి. 9 లోయర్ బర్త్ అనమాట నాది. 11:20 అయితే ఫైనల్లీ రాజమండ్రి నుంచి బయలుదేరింది మన ట్రైన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 50 నిమిషాలు లేట్లు అయితే ఉన్నాం ప్రస్తుతం మనం. బై రాజమండ్రి. రాజమండ్రిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఏలూరులో. 4 and 5 ప్లాట్ఫామ్స్ అవి రాజమండ్రికి, కొత్త ప్లాట్ఫామ్స్. బై రాజమండ్రి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు మన ట్రైన్ మొత్తం 1575 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. మన ట్రైన్ గోదావరి బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంది. ఏది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంది. ఆర్చ్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వస్తాయి అన్నమాట. అటువైపు వెళ్తే గోదావరి స్టేషన్ అది వస్తుంది. మెమో షెడ్స్ మెయింటెనెన్స్ లో ఉన్నాయి లోపల. ఇదిగోండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే కొంచెం సేపట్లో ఈ రోడ్డు కిందకైతే వెళ్ళిపోతాం.
మొత్తం ఎర్ర గోదావరి వచ్చింది. గోదావరి లెవెల్ అనేది చాలా పైకి ఉంది. దానివల్లనే బ్రిడ్జ్ పైన ఇప్పుడు చాలా స్లోగా వెళ్తాం మనం. చూసారా ఎంత ఎక్కువ ఉందో? చెట్టు కొమ్మలు తాకేసింది గోదావరి. అటు సైడ్ హ్యావ్లాక్ బ్రిడ్జ్, దాని వెనకాల ఆర్చ్ బ్రిడ్జ్ కనిపించే రెండు. ఫ్లోటింగ్ చూడండి. గోదావరమ్మ చల్లగా చూడమ్మా. కొవ్వూరు దాటేసింది. కొవ్వూరు దాటాక మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా కొడుతుంది. నిడదవోలు దగ్గర అనమాట. ఇదంతా కొత్త ట్రాక్లు వేస్తున్నారు. ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కూడా జరుగుతుంది. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం మనం. ఇక్కడ మన ట్రైన్ ఆగదు. క్రూజింగ్ స్పీడ్ చూద్దామంటే జీపీఎస్ సిగ్నల్ గురించి వెయిటింగ్ వచ్చింది. అది మ్యాటర్. మనది ఎల్హెచ్బి కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేస్తాయి. మనమైతే తాడేపల్లిగూడెం స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. డైరెక్ట్ ఏలూరులో వెళ్ళి ఆగుద్ది రాజమండ్రిలో బయలుదేరాక. ఒక్కటే మోటివ్, 100 పైనే, తగ్గేదే లేదు అసలు. ట్రైన్ టోటల్ రన్ టైం వచ్చి 29.5 గంటలండి. అంటే విశాఖపట్నంలో బయలుదేరి కొల్లం చేరుకోవడానికి 29.5 గంటలు అయితే ఈ ట్రైన్లో మనం ప్రయాణించాలి. మనం ఏలూరు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు ఏలూరు. స్టేషన్ కోడ్ ఈఈ. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే సేమ్ 50 నిమిషాలు లేట్లోనే ఉన్నాం మనం. ఫుల్ అప్గ్రేడేషన్ అయితే అవుతుంది ఈ స్టేషన్ కూడా. ఏలూరు నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ఏలూరులో 2 minutes ఆగుద్ది. బయలుదేరిపోయింది కూడా. పదండి ఇంకా మనం అయితే విజయవాడ వెళ్ళిపోదాం. విజయవాడకి అప్రాక్సిమేట్గా ఒక 10-15 నిమిషాల దూరంలో అయితే ఉన్నాం అనమాట. నేను ట్రైన్ ఎక్కి 2 గంటలు అవుతుంది. ఇప్పుడు దాకా వాటర్ బాటిల్ అనేది రాలేదు. బిర్యానీలు వగేరా వగేరా అన్నీ అమ్ముతున్నారు. కానీ విజయవాడ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతుంటే 2 ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. మన ట్రైన్ ఒకటి, సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ప్యారలల్ రన్స్. సికింద్రాబాద్ నుంచి గుంటూరు అయితే వెళ్తుంది ఆ ట్రైన్ ఇప్పుడు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 30 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం అనమాట విజయవాడ జంక్షన్కి. అఫీషియల్గా ఇక్కడ 10 నిమిషాలు అయితే ఆగుద్ది. స్టేషన్ కోడ్ తెలుసు కదా, BZA. ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళేది తెనాలి జంక్షన్కి. పదండి, ఇక్కడ మన లంచ్ అది ఏదైనా తీసుకుందాం. వాటర్ బాటిల్ కూడా బయటే కొనుక్కుంటున్నాను ఇప్పుడు. సో వెజ్ అండ్ నాన్ వెజ్ టేక్ అవే ఉంది. ఏదో తీసుకుందాం. ఇక్కడ లంచ్ అయితే తీసేసుకున్నాను. సీట్లో అయితే పెట్టేసుకుని మళ్ళీ బయట దిగాను అనమాట. తెలుసు కదా విజయవాడ జంక్షన్ తర్వాత మనం వెళ్ళేది తెనాలి జంక్షన్. 1:45కి అయితే మనం విజయవాడ నుంచి బయలుదేరాం. లంచ్ ప్లాట్ఫామ్ మీద తీసుకున్నానని చెప్పాను కదా. ఈ బిర్యానీకి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లిటరలీ నేనైతే షాక్ తిన్నా. ఇది వచ్చి ఫుడ్ ప్లాజా విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా అంటారేమో. సో రాజమండ్రిలో ఎక్కగానే నేను ఫస్ట్ చేసిన పని జొమాటో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే విజయవాడ నో డెలివరీ అని వచ్చింది అనమాట. బై బై విజయవాడ జంక్షన్. మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారా విజయవాడ జంక్షన్లో? మీకు డెలివరీ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఏంటో. క్రాసింగ్ కృష్ణా నది.
బిలో యావరేజ్ ఫుడ్. ఇది ఉండి హాఫ్ కూడా తినలేదు, పూర్ క్వాలిటీ, అసలు బాగాలేదు. తెనాలి జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 30 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. తెనాలి తర్వాత మన ట్రైన్ వెళ్ళేది బాపట్ల. తెనాలిలో క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి. తెనాలి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాం. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే పాస్ అవుతుంది. తెనాలి జంక్షన్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తెనాలి జంక్షన్ దాటాక బాపట్ల, ఒంగోలు, సింగరాయకొండ దాటి బిట్రగుంట స్టేషన్ అయితే దాటుతున్నాం. గైస్, మనం అయితే నెల్లూరుకి చాలా దగ్గరలో ఉన్నాం. నెల్లూరు స్టేషన్కి ముందు, నెల్లూరు సిటీ ఎంటర్ అవడానికి ముందు పెన్నా నది వస్తుంది కదా, పెన్నా నదిని అయితే దాటబోతున్నాం. ఆగని చూపిస్తా పెన్నా నదిని. డ్యామ్ ఆల్రెడీ కనిపించేస్తుంది, పెన్నా డ్యామ్. ఇదిగోండి పెన్నా నది. డ్యామ్ ఏం నిండలేదు, నీళ్ళు ఇటు సైడ్కి ఏం వదలలేదు. పదండి మనం ఇంకా నెల్లూరు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ వచ్చేలా ఉంది, చూద్దాం ఏం ట్రైన్. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరుకి అయితే వచ్చింది మన ట్రైన్. ప్రస్తుతం గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 45 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీద కూడా రాలేదు, ఆపేశారు. చూడండి, ఇదేం చిన్న ప్లాట్ఫామ్ ఏంటి? పాపం అందరూ వెనక్కి వెళ్ళి ఎక్కుతున్నారు. ఏమైందో తెలియదు కానీ బయటే ఆపేశారబ్బా. అసలు అందరూ అలాగే దిగారు, అందరూ అలాగే ఎక్కుతున్నారు. 6:05కి మనం అయితే నెల్లూరు నుంచి బయలుదేరాం. మెల్లగా బయలుదేరింది. ప్లాట్ఫామ్ మీదకి లాగుతారో లేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారో తెలియదు కానీ దాటలేదు. మనం ఆగింది స్టేషన్ లోపలికి వచ్చాక. ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఆపారు బండిని. తెలుసా 2 నిమిషాలు ఆపుతారు అనుకుంటారు. 2 నిమిషాల్లో మళ్ళీ బయలుదేరిపోతాం. బయలుదేరాం మనం నెల్లూరు నుంచి. ఏమో చాలా పెద్దగా ప్లాన్ చేసింది ఎస్సీఆర్. అసలు బాబోయ్ చూడండి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కేకలు పెట్టించింది. నెల్లూరు నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్. బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు తర్వాత మనం వెళ్ళి ఆగేది గూడూరులో. నెల్లూరు, గూడూరు. పదండి గూడూరు వెళ్ళిపోదాం. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. గూడూరు జంక్షన్కి అయితే వచ్చాం మనం. 6:35 అయితే అవుతుంది. గూడూరు జంక్షన్. మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీరు చూసేది, అండ్ 3లో ఒక ట్రైన్ ఉంది. నాకు తెలిసి సింహపురి ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. సింహపురి ఎక్స్ప్రెస్సే. గూడూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సింహపురి ఎక్స్ప్రెస్ ఇంకా బయలుదేరలేదు. 6 గంటల 40 నిమిషాలకి అయితే బయలుదేరాం మనం గూడూరు జంక్షన్ నుంచి.
అదిగోండి ఆ ట్రైన్ కూడా ఇప్పుడే సిగ్నల్ ఇచ్చినట్టున్నారు, బయలుదేరింది. ఏది? సింహపురి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అన్నమాట. అండ్ ఈ విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్ ఉంది కదా, లాంచ్ డేట్ వచ్చి January 30, 2014. బై బై గూడూరు జంక్షన్. గూడూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? రేణిగుంట జంక్షన్. రేణిగుంట జంక్షన్ లాస్ట్ స్టాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. రేణిగుంట దాటాగా మనం అయితే తమిళనాడు ఎంటర్ అయిపోతాం. రేణిగుంటకి చాలా దగ్గరలో ఉన్నాం. గూడూరు నుంచి రేణిగుంట కొట్టారు, అసలు మామూలు కొట్టుడు కాదు తెలుసా. 7:30 అయితే దాటింది. ఇంకొక 5-10 నిమిషాల్లో మనం రేణిగుంట జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. రేణిగుంట అవుటర్లో ఉన్నాం. రేణిగుంటకి ఇటు సైడ్ ఇంకొక లైన్ వచ్చి కలుస్తుంది అనమాట. ఈ లైన్ వచ్చి కడప వెళ్ళే లైన్. రేణిగుంట జంక్షన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో గైస్, గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 12 నిమిషాలు లేట్లో రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చాం. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. అది రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చాం కదా. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 726 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అఫ్కోర్స్ మనం కాదనుకోండి, ట్రైన్ అయితే ప్రయాణించింది. ఏం ట్రైన్లు అక్కడ ఉన్నాయి? లోకల్ రివర్స్లో అవుతుందా ఏంటి ఈ ట్రైన్కి? నాకు తెలిసి ఇప్పుడే వచ్చినట్టు ఉంది. చెన్నై నుంచి తిరుపతి వెళ్తుంది అనుకుంటా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చీకటిగా ఉంది కదా, ఏం పేర్లు కనిపించావు ఇప్పుడు. రేణిగుంటలో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు అనమాట. నాకు తెలిసి ఇక్కడ వాటరింగ్ అది చేస్తారు, ఎందుకంటే అన్ని వాష్రూమ్స్లో వాటర్ అది అయిపోయింది. చెయ్యాలి కూడా. రేణిగుంట నుంచి ఏం క్రౌడ్ పుల్ అవుతుందో. అండ్ అలాగే చాలామంది రేణిగుంటలో కూడా దిగిపోతున్నారు. ఏం క్రౌడ్ అసలు ఈ ట్రైన్కి చూడండి. నా డిన్నర్ అయితే తీసుకున్నాను రేణిగుంటలో, అట్టిపళ్ళు అనమాట. కర్డ్ రైస్ గురించి ట్రై చేశాను, కర్డ్ రైస్ దొరకలేదు. ఇడ్లీ వడ బిర్యానీ దొరుకుతుంది ఇక్కడ డిన్నర్కి. సో అందుకనే ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అనమాట. వాటరింగ్ అది చేస్తున్నారు అండ్ మెయింటెనెన్స్ కూడా అవుతుంది అనమాట. వాష్రూమ్ క్లీనింగ్ వగేరా అన్నీ అవుతున్నాయి. పక్క ప్లాట్ఫామ్కి ఏదో ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ వచ్చి వద్దాం, ఆగండి. ఏం ట్రైన్? కోర్బా తిరుమల ఎక్స్ప్రెస్ అంట. మనకి ఆరెంజ్ కలర్ సిగ్నల్ పడిపోయింది, పదండి వెళ్ళిపోదాం. ఇందాక ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, గరుడాద్రి ఎక్స్ప్రెస్ అంట. చెన్నై నుంచి వచ్చింది, తిరుపతి అయితే వెళ్తుంది. రేణిగుంట నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్యారలల్గా అటు ఇంకొక ట్రైన్ కూడా రన్ అవుతుంది, అది తిరుపతి వెళ్ళే ట్రైన్ అనమాట. సో తిరుపతి అలా డైవర్ట్ అయిపోద్ది. మనం టువర్డ్స్ తమిళనాడు వెళ్తున్నాం కదా, తమిళనాడు స్ట్రైట్ వెళ్ళిపోద్ది. బై బై రేణిగుంట. రేణిగుంట ఇస్ లాస్ట్ స్టాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మనం ఇంకా ఎక్కడికి వెళ్తామో తెలుసు కదా, తమిళనాడు అయితే ఎంటర్ అయిపోతాం. తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టాప్ వచ్చి కాట్పాడి. తమిళనాడు లైన్లోకి అయితే వచ్చాం మనం. అది తిరుపతి. రేణిగుంట అవుటర్ వచ్చేటప్పటికి టైం చూడండి, 7:59 అయితే అయ్యింది. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు అయితే వచ్చాం. కాట్పాడి అవుటర్లో ఉంది బండి. కాట్పాడి. వెల్కమ్ టు కాట్పాడి. హలో గైస్, ఇది నెక్స్ట్ రోజు 10 నిమిషాలు తక్కువ 7 అయితే అవుతుంది. మనం రాత్రి కాట్పాడికి వచ్చాం కదా. కాట్పాడి తర్వాత తమిళనాడు మొత్తం దాటేసి కేరళకి అయితే వచ్చేసాం. కేరళ ఎంటర్ అయిపోయింది మన ట్రైన్. ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆగిందనమాట, సిగ్నల్ ఇష్యూకి ఆగి బయలుదేరిపోతుంది. సిగ్నల్ క్లియర్ అయిపోయింది, పదండి వెళ్ళిపోదాం మనం. చాలా రోజుల తర్వాత సూర్య భగవానుడిని చూస్తున్నాను నేను.
వర్షానికి ప్లాట్ఫామ్ అంతా చూడండి నాచు పట్టేసింది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 1000 కిలోమీటర్స్ నుంచి నేను మానిటర్ చేస్తున్నాను. హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ వచ్చి 134 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేసింది అంతే. వెల్కమ్ టు త్రిశూర్. కేరళ ఎంటర్ అయ్యాక పాలకాడ్ తర్వాత త్రిశూర్లో అనమాట మన స్టాప్. వచ్చేసాం మనం త్రిశూర్కి. స్టేషన్ కూడా వచ్చి TCR త్రిశూర్. మనమైతే త్రిశూర్కి వచ్చేటప్పటికి ఆన్ టైం అనమాట. ఏంటో సర్ప్రైజింగ్గా నేను కేరళలో వర్షాలు పడతాయి అనుకుంటే ఎండ ఉంది. లిటరల్లీ సర్ప్రైజ్డ్ తెలుసా అసలు. గైస్ ఇంకో విషయం ఏంటంటే త్రిశూర్లో చాలామంది ఎందుకు దిగుతారో తెలుసా? గురువాయూర్ టెంపుల్కి వెళ్ళాలనుకోండి త్రిశూర్లో దిగి వెళ్ళొచ్చు అనమాట. త్రిశూర్ నుంచి కనెక్టివిటీ చాలా ఉంటుంది గురువాయూర్కి. త్రిశూర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. త్రిశూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది అలువాలో. కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. మొత్తం సోలార్ మీదే రన్ అవుద్ది కొచ్చి ఎయిర్పోర్ట్. అలువా స్టేషన్ ముందు వస్తుంది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదిగో రన్వే. రన్వే ఇదే కాదనుకోండి, అదిగోండి రన్వే. అలువా స్టేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. గైస్ ఒకవేళ మీరు మున్నార్ కానీ వెళ్ళాలనుకుంటే ట్రైన్ మీద వస్తున్నారంటే మీరు కేరళకి అలువా స్టేషన్లో దిగిపోయారు అనుకోండి, అటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. కొచ్చిన్ వెళ్ళి మళ్ళీ మున్నార్ వెళ్తే టైం వేస్ట్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే అలువాలో దిగిపోయి అలువా నుంచి మున్నార్ అయితే వెళ్ళిపోతారు. స్లో అయ్యింది ట్రైన్ అలువా ముందు. వందే భారత్ క్రాసింగ్. వెల్కమ్ టు అలువా రైల్వే స్టేషన్కి వచ్చాం మనం. గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ స్టేషన్ పేరు అలువా. మున్నార్ వెళ్ళాలంటే ఇక్కడే దిగండి. అలువా తర్వాత మన ట్రైన్ వెళ్ళేది మనం దిగాల్సిన స్టేషన్ ఎర్నాకుళం టౌన్ అనమాట. అఫ్ కోర్స్ మనం కూడా దిగాల్సింది అక్కడే అనుకోండి, అది వేరే విషయం. మనం మెల్లగా ఎర్నాకుళం టౌన్ స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వచ్చేసాం మనం ఎర్నాకుళం టౌన్ స్టేషన్కి. వెల్కమ్ టు ఎర్నాకుళం టౌన్. ప్రస్తుతం టైము 9:40 అయితే అవుతుంది. మొత్తానికి మనం ఎర్నాకుళం అయితే వచ్చేసాం. ఓవరాల్ ట్రైన్ జర్నీ అంతా బాగానే ఉంది, కానీ ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ అనేది లేదు, మొబైల్ ప్యాంట్రీ అనమాట. ఏది అమ్మకానికి సరిగ్గా రావట్లేదు, ఇంక్లూడింగ్ వాటర్. పదండి ఇంకా మనం కేరళని చూద్దాం. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొచ్చి.